క్రీస్తునందు ప్రియులారా, యూట్యూబ్ ద్వారా ఈ సద్భక్తి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ బలపరచబడతామని తెలియజేస్తుంది మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తా ఉన్నా. మీరందరూ బాగున్నారని తలస్తా ఉన్నాను. మా కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థిస్తున్నారని అనుకుంటా ఉన్నా. ప్రియ దైవజనమా, ఈరోజు బైబిల్లో ఒక ఘనురాలైన స్త్రీ, ఒక గొప్ప స్త్రీని గురించి ధ్యానం చేసుకుందాం. చాలామంది ఈ మెసేజ్ వినే ముందు మెసేజ్ వింటున్నప్పుడు ఇందులో ఏమి కొత్తది ఉంటుంది అన్నట్టుగా అనుకుంటూ దాన్ని మళ్ళీ స్లైడ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మరి జాగ్రత్తగా విన్నట్లయితే దేవుడు అందులో ఉండే గొప్ప మర్మాలను మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. పిల్లరా, రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. ఒక దినమందు ఎలీషా షునేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చాను అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఇది షునేమి పట్టణంలో జరిగిన సంఘటన. ఈ షునేమి పట్టణానికి ఎలీషా గారు మరి వెళతా ఉన్నప్పుడు మరి ప్రవక్త అయిన ఎలీషా, లేకపోతే ఏలియా గారి శిష్యుడైన ఎలీషా గారు వెళ్తున్నప్పుడు అక్కడ ఆ షునేమి పట్టణంలో ఒక గనురాలైన స్త్రీ ఉందట. ఆ స్త్రీ ఆ యొక్క ఎలీషాని మరి వచ్చిన ప్రతిసారి భోజనమునకు రమ్మని బలవంతం చేస్తూ ఉందట. ఆ ఊరిలో వెళుతున్నప్పుడు, ఆ వీధిలో వెళుతున్న ప్రతిసారి మరి ఎలీషా గారిని భోజనానికి పిలిచి బలవంతం చేస్తూ, ఖచ్చితంగా మీరు రావాలని బలవంతం చేస్తూ తనకి భోజనం పెడుతూ ఉండేదట. ప్రియ దైవజనమ, ఈరోజు మనం ఒక ఆలోచన చేద్దాం. మన జీవితాల్లో దైవ సేవకుని ఏ విధంగా చూస్తూ ఉన్నాం? దైవ సేవకుని మనం ఏ విధంగా గుర్తిస్తూ ఉన్నాం? మరి ఏదో ఆయనకు అవసరం వచ్చినప్పుడు మమ్మల్ని దర్శిస్తాడని, లేకపోతే ఆయన ఏదైనా కావలసి వచ్చినప్పుడు మా దగ్గరికి వస్తాడని, లేకపోతే ఏ ఉద్దేశంతో మనం దైవ సేవకులను చూస్తూ ఉన్నాం? ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఈ యొక్క స్త్రీ, ఈ యొక్క మరి షునేము పట్టణంలో ఉండే గనురాలైన స్త్రీ ఏం చేస్తూ ఉంది అంటే ఆయన్ని మరి ప్రతిసారి కూడా ఆ పట్టణానికి వచ్చిన ప్రతిసారి కూడా ఆహ్వానిస్తూ ఉంది. ప్రియ దైవజనమ, ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 10వ అధ్యాయము 41వ వచనంలో మనం చూస్తాం. 40వ వచనం, 41వ వచనం, మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునను, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకునను, ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చిన వాడు తన ఫలము పోగొట్టుకొనుడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్పిన మాట ఇది. నీవు ఒక వ్యక్తిని, ప్రవక్తని చేర్చుకుంటే ఆ ప్రవక్త తాలూకా ఫలము నువ్వు అనుభవిస్తావు. ఒక వ్యక్తిని నీవు శిష్యుడని చేర్చుకుంటే ఆ శిష్యుని తాలూకా ఫలము నువ్వు పొందుకుంటావు. అంతేకాదు, ఒక వ్యక్తిని నీతిమంతుడని చేర్చుకుంటే ఆ నీతిమంతుని యొక్క ఫలము నువ్వు పొందుకుంటావు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట మనం చూస్తా ఉన్నా. మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నట్టే అంటున్నాడు. ఈ రోజున నీవు మరి ఆ షునేమీరాలు మరి ఆ ఎలీషా గారిని చూసినప్పుడల్లా, మనం ఇందాక చదువుకున్న భాగంలో చూస్తాం, ఆ త్రోవలో వచ్చిన ప్రతిసారి కూడా మరి భోజనానికి రమ్మని బలవంతం చేస్తా ఉందట. దైవ సేవకుల యొక్క ఆకలి తీర్చి పంపించడానికి, ఆహారం పెట్టి పంపించడానికి ఆశపడతా ఉంది. మనందరికీ తెలిసిన విషయమే. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక ప్రవక్త ఉంటారు. ఆయన పేరు ఏలియా. ఆ ఏలియా గారిని మరి మనం అక్కడ చూస్తాం.
ఒక స్త్రీ, విధవరాలైన ఒక స్త్రీ మరి ఏలియా గారిని పోషించినప్పుడు 3.5 సంవత్సరాలు తనకు, అక్కడ రాయబడిన మాట మనం చూస్తాం, పిండి పిసుకు తొట్టి కానీ లేకపోతే నూనె బుడ్డి కానీ ఖాళీ అవ్వలేదు. 3.5 సంవత్సరాలు భయంకరమైనటువంటి వరదలో, భయంకరమైనటువంటి ఆ కరువులో తను పోషింపబడ్డాది. ఈరోజు నీ దైవ సేవకుని నువ్వు ఏ విధంగా చూడగలుగుతున్నావు? నువ్వు ఏ విధంగా దైవ సేవకుని పట్ల ప్రవర్తించగలుగుతున్నావు? ఈ షూనేము పట్టణంలో ఉండేటువంటి ఈ స్త్రీ, ఘనురాలైన స్త్రీ మరి ఎలీషాని ఏ విధంగా చేర్చుకుంటుంది అన్న విషయం ఇక్కడ రాయబడదు పిల్లారా. అంతేకాదు, అందులో ఉండే ఆ 2వ అంశాన్ని మనం చూసినట్లయితే, అదే 4వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చి పోవచ్చున్న వాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును అని చెప్పి ఉన్న మాటను మనం చూస్తా ఉన్నాం. ఆ షూనేము పట్టణంలో ఉండే ఘనురాలైన స్త్రీ తన భర్తతో చెప్తుంది, ఆ యొక్క ఎలీషాని బట్టి సాక్ష్యం ఇస్తా ఉంది. మన యొద్దకు వచ్చి పోవచ్చున్న దైవజనుడు, ఇటువంటి దైవజనుడు భక్తి గల దైవజనుడు. రోజున ప్రియ దేవుని బిడ్డ, నీవు నీ దైవజనులో ఉండే భక్తిని చూడగలుగుతున్నావా? నీవు నీ దైవజనుని యొక్క భక్తిని గురించిన సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? ఈరోజు నీ దైవజనుని ఏ దృష్టితో చూస్తున్నావు? ఈ ఘనురాలైన స్త్రీ తన భర్తతో అంటుంది, ఆయన భక్తి గల దైవజనుడు. ఈరోజు నీవు మరి నీ దైవజనుల్లో ఏ కోణము నుండి నువ్వు చూస్తా ఉన్నావు? చూద్దాం ప్రియులారా, మనం గమనించినట్లయితే మరి అందుకే మనం చూస్తాం, ఎలీషా గారు ఏలియా గారిని అడుగుతారు, అయ్యా నీలో ఉండే ఆత్మ 2 పాలు నాకు దయచే అన్నప్పుడు ఏలియా గారు ఎలీషా గారికి తన 2 ఆత్మను అనుగ్రహించినప్పుడు మరి ఏలియా గారు 24 అద్భుతములు చేస్తే ఎలీషా గారు 48 అద్భుతములు చేసిన దైవ సేవకుడుగా, ప్రవక్తగా మనం లేఖనములలో చూస్తా ఉన్నాం. ప్రియ దైవజనమ, మనము మన యొక్క దైవజనుడిలో భక్తి ఎలా ఉంది అన్నది చూస్తున్నామా? లేకపోతే ఆయనలో ఏదైనా బలహీనత ఉన్నది అని వెతుకుతా ఉన్నామా? ఈరోజు పరిశీలనగా చూద్దాం. షూనేము పట్టణంలో ఉండే ఘనురాలైన స్త్రీ ఏ విధంగా ప్రవర్తిస్తుంది అన్నది మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అదేవిధంగా 3వ అంశాన్ని మనం చూసుకున్నట్లయితే, అదే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అక్కడ రాయబడింది, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పి ఆ దైవ సేవకుని కొరకు మరి మనం చూస్తా ఉన్నాం. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గృహాన్ని, మేడగది మీద ఒక రూమ్ని ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే దైవ సేవకుడు అలసి వచ్చినప్పుడు అక్కడ బస చేయడానికి, దైవ సేవకుడు మరి అక్కడికి వచ్చినప్పుడు కొంత విశ్రాంతి తీసుకోవడానికి ప్రియా దేవుని బిడ్డ. అంతేకాదు, అక్కడ కొన్ని వస్తువుల పేర్లు రాయబడ్డాయి. మరి ఆ చిన్న గదిలో మంచం ఒకటి ఉంది, అంటే దైవ సేవకుడు సేవ చేయడానికి. అంతేకాదు, అక్కడ బల్ల ఒకటి ఉంది. మనం చూస్తే ఈ బల్ల దేనికి సాదృశ్యం అంటే ఆయన వచ్చినప్పుడల్లా తినడానికి ఆహార పదార్థాలు. అలాగే దీపస్తంభం ఒకటి ఉంది, అంటే అక్కడ వెలుతురుని, కాంతిని ఇచ్చేటువంటి దేవుని లేఖనాల యొక్క వెలుగు ఉండేటువంటి పరిస్థితిని అక్కడ కల్పించడానికి దైవ సేవకుల పట్ల వారెంతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆ మేడ గదిలో ఆయన కొరకు ఇట్టి విధంగా ఒక గోడ మీద ఒక చిన్న గదిని కట్టినట్టుగా చూస్తాం. ఈ రోజున మనం గమనించినట్లయితే దైవ సేవకుడు మా గృహము మీద ఉండే చిన్న గదిలో ఉండాలి, మేడ గదిలో ఉండాలి, మనతో ఉండాలి అనుకునేవారు చాలా అదురైపోయారు. ఒకవేళ దైవ సేవకుడు వచ్చినా ఆయన ఎంత త్వరగా విడిచి వెళ్ళిపోతారు.
అప్పుడు మన అనుదిన కార్యక్రమాల్లో మనం ఉండాలి. అప్పుడు మన పనులు మనం చేసుకుందాం. అప్పుడు మన కుటుంబము యథావిధిగా మరి ఆ పరిపాటిగా జీవించే పరిస్థితిలో జీవితం. ఈరోజు పరిశీలన చేసుకుందాం. నీ దైవ సేవకుని నువ్వు మరి ప్రేమతో ఆహ్వానించి ఆయనతో సమయాన్ని గడపడానికి, ఇదిగో చక్కటి దేవుని మార్గంలో నేను నడిపించాలని ఆశపడుతున్న ఆ దైవ సేవకుడికి నీవిచ్చేటువంటి విలువ. అయ్యో పాస్టర్ గారు, మీరు వద్దామని అనుకున్నారు, మంచిదే, కానీ నేను ఒక ప్రత్యేకమైన పని మీద బయటికి వెళ్తున్నానండి, ఈ రోజు వద్దు, మరి ఈ రోజు నేను చెప్తాను, వద్దులేండి అన్నాడు. అయ్యో పాస్టర్ గారు, మరి ఇప్పుడే మేము అనుకుంటా ఉన్నాం, మిమ్మల్ని పిలుద్దాం అనుకుంటా ఉన్నాం, మరి ఇంతలోనే ఒక ప్రత్యేకమైన పని పడింది, మరి చూద్దాం అంటున్నారు. లేకపోతే దైవ సేవకులను పట్టుకొని నేను ఫోన్ చేస్తానులేండి, అప్పుడు మీరు ఇద్దరు కానీ అంటున్నారు. అంటే అటువంటి పరిస్థితిలో ఉంటే నీ ఆశీర్వాదాన్ని నీవే తోలనడుపుకుంటున్నట్టుగా దాని అర్థం. ప్రియ దైవజనమ, మనం చూద్దాం దైవ సేవకుని ఈ యొక్క శునేము పట్టణంలో ఉండే గనురాలైన స్త్రీ గౌరవించడం, ప్రేమించడమే కాదు, ఆయన మనతో ఉంటే మనకు ఆశీర్వాదము, మనకు మేలు కలుగుతున్నది అనేటువంటి దృష్టితో చూస్తాను. ఇలా మరి మనం అలాగే చూసుకున్నట్లయితే అదే 4వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ 13వ వచనంలో మనం చూస్తే, అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను. ఏమండి, ఇక్కడ మనం చూస్తా ఉన్న ఈ యొక్క షూనేమీయురాల్ని అడుగుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మా మీద ఇంత శ్రద్ధాభక్తులు నువ్వు చూపిస్తా ఉన్నావు, నీకేం చేయాలి, నీకేం కావాలి అని అడుగుతూ ఉంటాన్ని మనం చూస్తా ఉన్నాం కదండి. ప్రియులారా, దేవుని పట్ల, దైవ జనుల పట్ల, దైవికమైన కార్యాల పట్ల శ్రద్ధాభక్తులు కనపరిచేవారుగా మన జీవితాల్లో మనం ఉండాలి. 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటాయి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను అని యేహూ గురించి అక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా యెరోబాము గురించి కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది. డైరెక్ట్గా యెహోవా దేవుడు యేహూతో మాట్లాడి చెప్తున్న అంశాలు ఈ రోజున శ్రద్ధాభక్తులు అన్నవి పొరబడిపోతున్నాయి, నల్లపూస అయిపోతున్నాయి, కనుమరుగైపోతున్నాయి. ఏదో ఆచార రీతిగా, ఏదో అలవాటు రీతిగా వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు, రాకపోతే సంఘం బాధపడతారు, దేవుని కార్యక్రమాల్లో పాల్పంపులు పొందుకోకపోతే దైవజన నీ శ్రద్ధాభక్తులే నీ ఆశీర్వాదానికి కారణమవుతాయి. నీ శ్రద్ధాభక్తులే దేవుని దగ్గర నుండి నువ్వు ఫలితం పొందుకోవడానికి కారణమవుతుంది. నువ్వు ఎంత శ్రద్ధ కనబరుస్తున్నావో దేవుడు నీ పట్ల కూడా అంతే శ్రద్ధగా ఆయన కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. మనం చూసినట్లయితే ఇందులో ఇంకొక అంశాన్ని మనము చదువుకున్నట్లయితే అదే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం. అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా ఎందుకు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను, రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నేను గురించి నేను మాట్లాడవాలని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారము ఆమెతో అను. అందుకు ఆమె నా స్వజనులతో కాపురం ఉన్నానని. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక సంఘటన ఉంది. ఆ సంఘటన ఏంటంటే, ఎలీషా గారు దైవ సేవకులు గెహాజీని పంపించేస్తాను, శిష్యుడిని గెహాజీని పంపించి అడుగుతూ ఉన్నారు. ఆమె మన పట్ల ఎంత శ్రద్ధాభక్తులు కలిగి ఉంటుంది, ఆమెకి ఏమైనా మనం చేయదగినది, మనం చేయవలసింది ఏమైనా ఉందా కనుక్కోమని చెప్పి పంపించినప్పుడు గెహాజీ అలాగే వెళ్ళి అడుగుతాడు. ఏమండి, ఇక్కడ మనం చదువుకున్న భాగంలో మనం చూసినట్లయితే ఆమెకు నేను ఏమి చెయ్యాలి అని ఎలీషా గెహాజీతో అడుగుతున్నాడు. కారణం ఏంటో తెలుసా?
ఎలీషాకి ఆ షూనేమిలో ఉండేటువంటి ఆ గనురాలైన స్త్రీ ఆ చేసినవన్నీ కూడా తనకు వచ్చినప్పుడల్లా ఆహారం పెట్టడమే కాదు, మరి ఆ చిన్న గదిలో తన కొరకు ఏర్పాటు చేసిన ఆ యొక్క సదుపాయాలను బట్టి, లేకపోతే భక్తి గల దైవ సేవకునిగా అతన్ని గుర్తించి ఆ చూస్తున్న అభిమానాన్ని బట్టి ఆయన అడుగుతున్నాడు, నేను ఏం చేయాలమ్మా? అడిగితే గెహాజీతో తను చెప్పిన మాట మనం చూస్తా ఉన్నాం. అయ్యా, నాకు పిల్లలు లేరు. ఏం లేరు? పిల్లలు లేరయ్యా అని గెహాజీతో అన్నది మనం చూస్తా ఉన్నాం. వెంటనే ఎలీషా అంటున్నాడు, మనం చదువుకున్నట్లయితే 14వ వచనం నేను చదువుతా ఉన్నాను. ఎలీషా ఆమె నేనేమి చేయ కోరుచున్నదని వానిని అడుగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పి. అప్పుడు గెహాజీ అంటున్నాడు, అయ్యా, ఆమెకు కుమారుడు లేడు, భర్త చాలా వయసు మళ్ళిన వాడు అని చెప్పినప్పుడు ఎలీషా అంటున్నాడు, ఆమెను పిలువని అనిపించింది. ఆమెను పిలవండి అని గెహాజీతో అంటున్నాడు. వెంటనే గెహాజీ ఆ విషయము ఆ షూనేమిలో ఉండే గనురాలకి చెప్పినప్పుడు ఆమె వచ్చి ఇలాగా గుమ్మము దగ్గర నిలబడినప్పుడు ఎలీషా గారు అంటున్నారు. మనం చూసినట్లయితే అక్కడ మనం చూస్తాం 16వ వచనం. ఆమె వచ్చి ద్వారం ముందు నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో చెప్పాడు. ఆమె ఆ మాట విని, దైవజనుడు అయిన నా ఏలినవాడు, అలాగా అనవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధమాడవద్దు అని. చూడండి, గెహాజీ కబురు పెట్టాడు. షూనేమిరాలు వచ్చింది, ఆ యొక్క గడప దగ్గర నిలబడ్డారు. వెంటనే ఎలీషా అంటున్నాడు, అమ్మా, నన్ను ఇంత బాగా చూశావు, నేను భక్తిగల దైవజనుడిగా గుర్తించాను, నాకు వచ్చినప్పుడల్లా ఆహారం పెట్టాను, ఆ చిన్న గదిలో సేద తీరడానికి నా కొరకు ఎన్నో సదుపాయాలు ఏర్పాట్లు చేశాను, నీకు అవసరత కుమారుడు లేడు, వచ్చే ఏడాది ఈ పాటికి నీ కౌగిడిలో నీ ఒడిలో కుమారుడు ఉంటాడు అన్నాడు. అనగానే ఎలీషా యొక్క భక్తి, ఎలీషా యొక్క శక్తి, ఎలీషా యొక్క గొప్పతనం ఎరిగిన ఆవిడ అంటుంది, అయ్యా, నువ్వు అలా అబద్ధమాడద్దు అంటుంది. కారణం ఏంటంటే ఎలీషా ద్వారా అంత గొప్ప కార్యం చూడగలనటువంటి విశ్వాసం లేదు ఆవిడికి. ప్రియా దైవజన, కానీ మనం కింద చదువుకున్నట్లయితే 17వ వచనం, పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుడు. ఏదైతే ఎలీషా అన్నాడో, ఏ మాట అయితే అన్నాడో, అదే విధంగా మరుసటికి అదే ఏటన చక్కటి కుమారుడు. దైవ సేవకుని ఆదరించి, దైవ సేవకుని దగ్గర భక్తిని గుర్తించి, దైవ సేవకుని దగ్గర ఏ విధంగా దైవ సేవకుని ఆదరించాలో చిన్న గదిని కట్టి సదుపాయం చేసి అతన్ని ఏ విధంగా అయితే ఆదరించింది. ఇది ఒక పరిస్థితి వచ్చింది, ఇది ఒక అవసరత వచ్చింది, ఒక సమస్యలో ఉంది, ఒక చెప్పుకోరాని ఇబ్బందిలో ఉంది, బాధలో ఉంది. ఆ దినాన మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో పిల్లలు ఎంత ఎక్కువ మంది ఉంటే అంత ఆశీర్వదించబడిన కుటుంబంగా ఇశ్రాయేలు ప్రజలను కానీ ఇతర ప్రజలను కానీ చూసేవారు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, అవికన్నీ ఉన్నాయి, కుమారుడు లేడు. ఎప్పుడైతే ఎలీషాతో చెప్పిందో, ఎలీషా అన్న మాట ప్రకారంగా మరుసటి ఏడు జరిగింది. ఎందుకంటే ఎలీషా పట్ల ఆమె ఏ విధంగా ప్రవర్తించిందో, ఆ ప్రవర్తనకు దేవుడు ఎలీషా ద్వారా చేసిన కార్యం. ఈరోజు నీవు దైవ సేవకుని ఏ విధంగా నీవు చూస్తా ఉన్నావు, ఏ విధంగా నీవు ఆదరిస్తా ఉన్నావు, ఏ విధంగా నీవు వారిని ఇందాక మనం చూసుకున్నట్లుగా యేసు ప్రభు వారు అన్నమాట, నీవు ప్రవక్తగా ఒక వ్యక్తిని ఆదరిస్తే, చేర్చుకుంటే ఆ ప్రవక్త ఫలం పొందుతావు. ఒక వ్యక్తిని శిష్యుడిగా నువ్వు ఆదరిస్తే ఆ శిష్యుని యొక్క ఫలం పొందుతావు. నువ్వు ఒక వ్యక్తిని నీతిమంతుడిగా ఆదరిస్తే ఆ నీతిమంతుడి ఫలం పొందుతావు. నా నామంలో చన్నీళ్ళు ఇస్తే నా ఆశీర్వాదం ఇస్తానంటున్నావు. నీ యొక్క కష్టార్జితంలో నీవు దైవ సేవకునికి చేసేదాన్ని దేవుడు విడిచిపెడతాడు, ఖచ్చితంగా ఆ ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట, ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు,
ఆయన అబద్ధం ఆడజాలడు. ఆయన నిర్వికారుడు దేవుడు. కాబట్టి ఈ యొక్క వర్తమానం వింటున్న మన జీవితాలు దైవ సేవకులుగా చూస్తాం. దైవ సేవకుల్ని మనం గౌరవప్రదంగా చూస్తూ, ఇదిగో ఎలియా ద్వారా 3.5 సంవత్సరాలు పోషింపబడిన విధవరాలి జీవితం మనకు తెలుసు. ఇదిగో షునేము పట్టణంలో ఉండే ధనురాలైన స్త్రీ తనకు చాలా దుఃఖంగా, చాలా మరి ఆ మనోవేదన కలుగు చేసిన ఆ సందర్భాన్ని ఎలీషా ద్వారా కుమారుడిని అనుగ్రహించి తీసివేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలంటే దైవజనుడు, దైవ సేవకునిగా చూడడం మొదలుపెట్టి దేవుని పక్షాన కార్యం దేవుడు చేస్తాడు. ఈ కొద్ది మాటలో మనం ఇంకేందు దేవుడు బాగా దీవించి ఫలింపచేయను గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుని మనం వర్తమానం గురించుకున్నాం. మహాపరిశుద్ధుడా మిక్కిలి ప్రేమించిన ఘనమైన తండ్రి, నీ బంగారు పాదాలు పొందనాలు. ఇదో వర్తమానాలు వింటున్న ప్రతి బిడ్డలు కూడా గొప్ప సాక్ష్యాలు చెప్తున్నారు. అందరి బట్టి నీకు స్తుతులు చెల్లిస్తాము. అనేకులకి వర్తమానాలు పంపిస్తూ ఉన్నారు. అందరి బట్టి నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. అనేకులు తండ్రి ఇదిగో మెసేజ్లు పెడతా ఉన్నారు. వారి జీవితాల్లో జరిగిన మేలుని బట్టి వారు పెడుతున్న ఆ మెసేజ్లను ఇంకా కూడా ప్రభు నాయన తండ్రి అనేకులను బలపరచడానికి వాడుకోనండి తండ్రి. నీకు వందనాలు. ఇదిగో ఆ షునేము పట్టణంలో ఉండే గనురాలైన స్త్రీ ఏ విధంగా అయితే దైవ సేవకుల ద్వారా కార్యం చూసిందో, ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డల జీవితాల్లో నీ కార్యాలు జరిగించి నడిపించి సహాయం చేయండి. నువ్వు చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ త్వరలో రాని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి ఆశీర్వాదంతో ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సరి మనకును సర్వలోక పరిశుద్ధులకు సదాకాలం తోడేంటి నడిపించిన గాక. ఆమేన్. ప్రియ దైవజన, ఈ వర్తమానాలు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ వర్తమానాలు వినడం ద్వారా దేవుడు మా జీవితాల్లో కార్యాలు చేస్తున్నాడని మీరు చెప్పగలుగుతున్నట్లయితే, ఆ యొక్క వర్తమానాలను మెసేజ్ ద్వారా కానీ లేకపోతే SMS ద్వారా కానీ మీరు మాకు షేర్ చేయగలరు. ఇవి మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేకులకి పంపించడం మానకండి, మరవకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.